హలో అండి. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్‌ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. క్యారెట్‌ని తురుముకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ మనకు తురుముకునేంత టైం లేకపోతే క్యారెట్‌లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకున్న క్యారెట్‌లని బరకగా మిక్సీ తిప్పాలి. నేనిక్కడ రెండిటికి తేడా చూపిస్తున్నాను చూడండి. ఒక పక్కకు తురిమి పెట్టుకున్నది, ఇంకో పక్కకు మిక్సీలో వేసింది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తరువాత నెయ్యి వేడైన తరువాత తురిమి పెట్టుకున్న క్యారెట్‌లని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. క్యారెట్‌లోని పచ్చి వాసన మొత్తం పోయిన తరువాత 4 కప్పుల క్యారెట్‌కి 1 కప్పు పాలని పోసుకోవాలి. ఈ పాలని యాడ్ చేసిన తరువాత మిశ్రమం మొత్తం ఒకసారి కలపాలి. ఇప్పుడు కుక్కర్‌కున్న మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్‌లోని గాలి అంతా పోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్‌లోని మిశ్రమం మొత్తం కలుపుతూ ఉండాలి. అందులో ఉన్న పాలు మొత్తం ఇంకిపోవాలండి. పాలు మొత్తం ఇంకిపోయిన తరువాత 1 కప్పు షుగర్‌ని వేసుకోవాలి. మీకు స్వీట్‌నెస్ తక్కువ కావాలి అంటే 3/4 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత షుగర్ సిరప్ మొత్తం ఇంకుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేయటానికి 20-30 నిమిషాల వరకు టైం పడుతుందండి. హల్వా అంతా దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత చివరగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుని మొత్తం వేసి ఒకసారి కలపాలి. అంతే అండి, టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.